గ్లాస్లో పోసుకొని మళ్ళీ పోతాను నేను. ఇక్కడ చూడక ఇక్కడ పైన మేము అట్లా జై చంద్రబాబు నాయుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇవ్వడం అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు 1వ సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి ఏరియాకి కూడా తిరిగి ఇంటింటికి పింఛన్ పంచే భాగంగా ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాగ్దానాలలో మొట్టమొదటిగా ఈరోజు పింఛన్ను జూలై 1వ తారీఖున ఇవ్వడం అనేది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు 1000 నుంచి 4000 రూపాయల దాకా పింఛన్ చేయడం అనేది, మరి అదేవిధంగా 3000 నుంచి 6000 రూపాయలు వికలాంగులకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏదైతే చెప్పారో ఆ తూచా తప్పకుండా కూడా ఈ యొక్క పింఛన్లు అయితేనేమి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా అన్ని ప్రజలందరూ కూడా అందే విధంగా మేము మా నాయకుడు అందరూ కూడా ఎమ్మెల్యే గారి శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాల్లో వెందుర్తిలో గ్రామాన అన్ని గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తిరిగి విస్తరించి పంచడం జరుగుతూ ఉంది. తద్వారా తెలియజేస్తా ఉన్నాం. 7,000 మాల లాంటి వాడు, నాన్న లాంటి వాడు. మాకు ముఖ్యమైన ఆయన ఎక్కువ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మాకు 7,000 దైవంగా ఇచ్చినవాడు. నా కొడుకు లాంటి వాడు, మా తమ్ముడు లాంటి వాడు. మాకు ఈ పొద్దు ఆయన సహకారం మాకు ఎప్పటికైనా ఆయనకు రుణపడి ఉంటాము. ఏమండి బాగుంటుంది కదా. కమ్ము పని చేస్తారు ఐజా
ఒక్క నిమిషం మనం పార్టీ ఆఫీస్కి పెట్టాలా? మసీద్ అని మామ మసీద్ కాడనే పెద్ద మసీద్. నవీన్ మసీద్